రణబీర్ అమరేంద్ర ఇంటిలోకి దూరి తన సొంత కూతుర్ని అంజుని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. రాథోడ్ ఇదంతా చూసి సొంత కూతుర్ని కిడ్నాప్ చేస్తాడని ఆశ్చర్యపోతాడు. అయితే అమరేంద్ర ఇంట్లో వాళ్ళకి అంజుకి ఏమైందో బయట తెలియకుండకూడదు అని రంగుల హోలీ ఫెస్టివల్ డిస్టర్బ్ అవ్వకుండా చూస్తాడు. అయితే రణబీర్ అంజుకి మత్తు మందు ఇచ్చినట్లు గ్రహిస్తూ ఉంటుంది. రణబీర్ తన లాయర్తో మాట్లాడుతూ అమరేంద్ర నుండి తప్పించుకోవడానికి ప్లాన్ వేస్తాడు. అమరేంద్ర రూల్స్ పక్కన పెట్టి దేశం కోసం రిస్క్ చేస్తాడు. ఇప్పుడు నువ్వు తన ఫ్యామిలీని టచ్ చేసావు, తను నిన్ను బదలాలు అని లాయర్ రణబీర్ని వెంటనే కోల్కతాకి పారిపోమని సలహా ఇస్తూ ఉంటాడు. కానీ రణబీర్ నా కూతురు లేకుండా నేను కోల్కతా వెళ్ళను, ఇప్పుడు నాకు కూతురు ఆస్తి కోసం కాదు, నేను ప్రాణం కోసం కావాలి అని గట్టిగా చెప్తాడు. అంజుకి స్పృహ వస్తుంది. తనకి ఏమైందో తెలియక నాకు ఏమైంది డాడ్ అని అడుగుతూ ఉంటుంది. అమరేంద్ర హోలీ ఆడి అలసిపోయి నిద్రపోయి అని అబద్ధం చెప్పినట్టు తెలుస్తూ ఉంటుంది. అయితే అంజు రణబీర్ అంకుల్ చాలా మంచివారు, తను వాటర్ అడిగితే నేను ఇవ్వలేకపోయాను, తను ఫీల్ అయ్యారు ఏమో అని చెప్తూ ఉంటుంది. ఇది విన్న అమరేంద్ర మరియు మైసమ్మ చాలా బాధపడుతూ ఉంటారు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం.